2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి కుటుంబ స్థానం మీద శని భగవాన్ దృష్టి ఉన్నది. అష్టమ శని నడుస్తోంది. అష్ట కష్టాలను చూస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త, కుటుంబ పరంగా జాగ్రత్త, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం మీకు ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లాభస్థానంలో గురు భగవాన్ ఉన్నారు మీకు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ మాసం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్టకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చి చాలా బాగుంటది. కనీసం విష్ణు సహస్రం వినటానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ లో మిమ్మల్ని దెబ్బతీసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఈ మాసంలో అవుతే కనుక మరీ ముఖ్యంగా 23వ తారీఖు నుంచి చాలా జాగ్రత్త. బిజినెస్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుని ఎవరిని నమ్మకండి బిజినెస్ లో మాత్రం. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. శుక్రుడు సప్తమ స్థానంలో రాబోతున్నాడు. రాహు రాబోతున్నాడు. బుధుడు రాబోతున్నాడు. సప్తమ స్థానంలో కుజుడు రాబోతున్నారు. రాహువు కుజుడు బద్ధ శత్రువులు. వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారంటే యుద్ధ వాతావరణం అయితే ఉంటది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మీకు దశమాధిపతి శుక్రుడై ఉంటారు. ఆయన సప్తమ స్థానంలోకి రాబోతున్నారు. రాహువు శుక్రుడు కలిసినప్పుడు, దశమాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసినప్పుడు రాహువు ఏదైనా సరే ప్రతిష్ఠ చేస్తాడనమాట. సో వృత్తిపరంగా మీకు చాలా బాగుంటది. చాలా పాజిటివ్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు. మీ బాస్ తోను, మేనేజర్ తోను మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర నుంచి మంచి హైక్ గాని, గ్రోత్ గాని, మంచి వర్క్ గాని రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. 6వ తారీఖు నుంచి ఎవరైతే వివాహం అవటం లేదో వాళ్ళ వివాహం కూడా కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. వృత్తిపరంగా ఎవరికైతే జాబ్లకు ఇబ్బంది పడుతున్నారో ఈ మాసంలో జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దీక్షాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.